మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే కొంచెమైనటువంటి కొంచెమైన భయం లేదు, ఎటువంటి బెరుకు లేదు. అసలు మనమేమి తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ మనమెందుకు భయపడాలి అనే ధీమాతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సమావేశం పూర్తిగా కూడా ఆయన 100కు 200% ఆయన కాన్ఫిడెంట్‌గా కనపడటంతో ఎక్కడైతే యెల్లో మీడియా, యెల్లో ఛానెల్‌లో జగన్ అరెస్ట్ ఇందులో 3,000 కోట్ల 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పిన వారందరూ ఇప్పుడు ఏం మాట్లాడాలి? అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అంటే ఇక్కడ ఏదో ఆయనకు బలాన్నిచ్చింది. అసలు ఈ స్కామ్ ఎక్కడ ఏం జరగలేదని ఈయన ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు కాబట్టి ఈ స్కామ్ ఏం జరగలేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏమి చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత.